హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏం చూపుతున్నానంటే తోటకూర మొక్కల గురించి అండి. తోటకూర విత్తనాలు జల్లితే మొక్కలు వచ్చినాయి. 2-3 సార్లు కూరను ఎప్పుడు అవి చేసుకుని కూరలు అవి వండుకున్నాం. తీసుకుని తర్వాత ఒక 2-3 మొక్కలు వదిలేసానండి. వదిలేస్తే అవి పెద్దవి ముదిరిపోయి విత్తనాలు వచ్చేసినాయి. విత్తనాలు వచ్చేస్తే ఇంక విత్తనాలకు ఉంటాయి కదా అని వదిలేసాను. ఇవ్వండి విత్తనాలు ఎండిపోయిందంటే తోటకూర మొక్క విత్తనాలు పైకి ఆనేస్తాయి. ఎన్నిలోంచి ఆనేసినప్పుడు మనం మొక్కలు లాగేసుకుని విత్తనాలు తీసుకుని జాగ్రత్త పెట్టుకున్నామంటే మనం ఎప్పుడైనా జల్లుకొచ్చండి. విత్తనాలు బయట కొనుక్కోవడం ఎందుకు. ఇక చూడండి ఎలా ఉన్నాయో చెట్ల నిండా ఎన్నిలు. ఆ విత్తనాలు తీసుకుంటే బోల్డ్ వస్తాయండి, ఎక్కువగా వస్తాయి. దాచిపెట్టుకోవాలి మనం. ఇక తీసాను, నేను మొక్కలు పీకేసి ఎండలో పెట్టుకుంటే విత్తనాలు అన్నీ రాలిపోతాయండి. ఒక పళ్ళులో వేసి ఎండలో పెట్టుకుంటే విత్తనాలు అన్నీ రాలిపోతాయి. మనం ఉప్పుడు చేసుకున్నామంటే మనకి సంవత్సరం అంతా జల్లుకొచ్చండి. అయిపోయిన వెంటనే తీసేసుకున్న వెంటనే మొక్కలు తీసుకున్న వెంటనే మళ్ళీ జల్లేసుకోవచ్చు. అలాగే జల్లేసుకోవచ్చు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.